కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం. ఈ నానుడు తెలుసు కదా! ఇప్పుడు సరిగ్గా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పరిస్థితి అదే. అసెంబ్లీ వేదికగా నందమూరి బాలకృష్ణ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. చిరంజీవి సూటిగా స్పందించారు. బాలకృష్ణ తీరుని దాదాపు ఖండించారు. మరి ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నట్టు? ఆయన సోదరుడు ఎమ్మెల్సీగా ఉన్న నాగేంద్రబాబు ఎందుకు మౌనంగా ఉన్నట్టు? జనసేన పార్టీలో అసెంబ్లీ పరిణామాలు వేడి రాజిస్తున్నాయి. దీంతో ఇప్పుడు బాలకృష్ణ మాటల్ని తప్పు అని చెప్పాలంటే కూటమి అధినేతకు కోపం వస్తుంది. బాలకృష్ణ వ్యాఖ్యల మీద మౌనంగా ఉందామంటే మెగా ఫ్యాన్స్కి చిర్రెత్తుకొస్తుంది. దీంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ పరిస్థితి ఎటూ పాలుపోనటువంటి రీతిలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పటికే దాదాపు 24 గంటలు గడిచిన తర్వాత కూడా జనసేన పార్టీ కనీసంగా స్పందించిన దాఖలాలు లేవు. చిరంజీవి మీద వాడు వీడు అన్నట్టు ఏకవచనంతో దురుసుగా అనుచిత పదాలు ఉపయోగించడమే కాకుండా జనసేన పార్టీ మంత్రిని సూటిగా హెచ్చరించారు. పేరు పెట్టి మరీ కందుల దుర్గేష్ మీద ఘాటుగా మాట్లాడారు. ఇటు ఒకవైపు సొంత పార్టీ మంత్రి, రెండో వైపు సొంత అన్నయ్య, ఇరువురిని బాలకృష్ణ ఏకకాలంలో తీవ్రంగా దూషించినప్పటికీ జనసేన పార్టీ అధినేతలో చలనం రాలేదంటే దేనికి సంకేతం? ఆయన వైరల్ ఫీవర్ బారిన పడ్డారు కాబట్టి అసెంబ్లీ సమావేశాలకు రాలేదు అని చెప్పారు, బాగానే ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి అభ్యర్థులకు నియామక పత్రాలు అందించే కార్యక్రమం పట్ల ఆయన హాజరు కాకపోయినా సంతృప్తి వ్యక్తం చేస్తూ ఒక ప్రకటన ఇచ్చారు. మరి అలాంటి ప్రకటనే బాలకృష్ణ వ్యాఖ్యల మీద కూడా ఉండాలి కదా. బాలకృష్ణ తీరును కూడా తప్పుపట్టాలి కదా. చిరంజీవిని ఏకవచనంతో అసెంబ్లీ వేదికగా ఆయన ప్రమేయం లేకుండానే నిందించిన తీరుని తప్పు అని చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది కదా. వాస్తవానికి ఏపీ అసెంబ్లీలో చిరంజీవి ప్రస్తావన అవసరం లేదు. చిరంజీవి గురించి మాట్లాడాల్సిన ఆవశ్యకత ఏర్పడలేదు. అయినప్పటికీ కామినేని శ్రీనివాస్ టాలీవుడ్ ప్రముఖులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశాన్ని ప్రస్తావించారు. దాని మీద ఇమీడియట్గా బాలకృష్ణ రియాక్ట్ అయిపోయారు. ఇది ఇప్పుడు చాలా పెద్ద వివాదంగా మారుతోంది. ఈ వివాదం పట్ల కనీసంగా సమస్యని పరిష్కరించడం కానీ, సామరస్యంగా ఇరు శిబిరాల్ని ఎటువంటి వివాదానికి జోలికి పోకుండా కంట్రోల్ చేయడానికి కానీ పవన్ కళ్యాణ్ ప్రయత్నించకుండా కళ్ళప్పగించి చూస్తున్నారంటే ఏమనాలి అనే ప్రశ్న ఇప్పుడు ఉదయిస్తోంది. పవన్ కళ్యాణ్ కనీసంగా మాట్లాడకుండా మౌనంగా ఈ వివాదం నుంచి తప్పించుకునే ప్రయత్నానికి రావడం చాలామందిని విస్మయానికి గురి చేస్తుంది. అసలు చిరంజీవి తనను ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డి అవమానించినట్టుగా చెప్పలేదు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఆ విషయాన్ని పదే పదే చెప్పుకొచ్చారు. ఎన్నికలకు ముందు అది ఒక పెద్ద వివాదంగా చేశారు. చిరంజీవి లాంటి వాళ్ళని కూడా అవమానించి దాన్ని మానసిక ఆనందం పొందే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేశారు అని వక్రీకరణకు పూనుకున్నారు. వక్రీకరణని ఎందుకు అనాల్సి వస్తుందంటే స్వయంగా చిరంజీవే అలాంటి ప్రచారాన్ని తప్పుపట్టారు. అలాంటివి ఏమీ జరగలేదని, సాదరంగా ఆహ్వానించారని, గౌరవంగా చూశారని స్వయంగా చిరంజీవి తన లేఖలో పేర్కొన్నారు. అయినప్పటికీ ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్, తాజాగా అసెంబ్లీ సాక్షిగా బాలకృష్ణ దాదాపు ఒకే రీతిలో మాట్లాడారు. ఇదేనా ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడలేకపోవడానికి ముఖ్యమైన కారణం? పవన్ కళ్యాణ్ ఈ కామెంట్స్ని ఖండించలేకపోవడానికి అసలు కారణం అనే అనుమానం కూడా కలుగుతుంది. ఏమైనా తన సొంత అన్న విషయంలో అసెంబ్లీలో అవసరం లేని చోట అవమానించడానికి చేసినటువంటి ప్రయత్నం మీద పవన్ కళ్యాణ్ మౌనం చాలామందిని నిరాశకు గురి చేస్తుంది. ముఖ్యంగా చిరంజీవి అభిమానులు అయితే అసహనానికి కారణమవుతోంది. మరి పవన్ కళ్యాణ్ ఈ విషయంలో ఏం చేస్తారు, ఏ టర్న్ తీసుకుంటారు అన్నది కూడా కీలకమైనటువంటి అంశంగా భావించాల్సి ఉంటుంది.